సాత్మ్యత అనేది ఒక మంచి పదం ఉంది. సాత్మ్యత అంటే అనుకూలం. మనిషికి ఆనందం ఎలా కలుగుతుందంటే సాత్మ్యత ఉంటే ఆనందం కలుగుతుంది, అసాత్మ్యత ఉంటే దుఃఖం కలుగుతుంది. సాత్మ్యత ఏ విషయంలో? సాత్మ్యత అన్ని విషయాలలో. మనకు కావలసినవి అంటే మనకు నచ్చినవి, మనకు కావలసినవి లభిస్తే అది సుఖం, అవి లభించకుంటే దుఃఖం. మనం ఏవైతే చూడాలనుకుంటున్నామో ఆ దృశ్యాలు మనకు లభిస్తే ఆనందం కలుగుతుంది. ఏవైతే శబ్దాలు మనం వినాలనుకుంటున్నామో ఆ శబ్దాలు వినిపిస్తే ఆనందం కలుగుతుంది. ఏవైతే వస్తువులు మనం తినాలనుకుంటున్నామో అవి లభిస్తే ఆనందం కలుగుతుంది. ఏవైతే మనము స్పర్శించాలనుకుంటున్నామో అవి లభిస్తే ఆనందం కలుగుతుంది. ఏవైతే మనము వాసన చూడాలనుకుంటున్నామో అలాంటి వాసనలు లభిస్తే ఆనందం కలుగుతుంది. వీటికి వ్యతిరేకమైనవి లభించినప్పుడు దుఃఖం కలుగుతుంది. చూడవలసిన దృశ్యాలకు బదులు మనకు ఇష్టం లేని దృశ్యాలు కనిపించినా, వినవలసిన శబ్దాలకు బదులు మనకు ఇష్టం లేని శబ్దాలు వినబడ్డా, తినవలసిన వాటికి బదులు మనకు ఇష్టం లేని తిండి దొరికినా, మనము నచ్చని వాసనను చూసినా, నచ్చని స్పర్శను పొందినా మనకు దుఃఖం కలుగుతుంది. అంటే సాత్మ్యత ఉండాలి. సాత్మ్యత సుఖానికే కారణం కాదు, ఆరోగ్యానికి కూడా కారణమవుతుంది. మనకు నచ్చనివే మనకు లభిస్తుంటే అనారోగ్యం వస్తుంది దుఃఖంతో పాటు. తిండి విషయంలో కానీ, వాతావరణం విషయంలో కానీ, పరిసరాల విషయంలో కానీ, ఆలంబనల విషయంలో కానీ అనుకూలమైనవి ఉంటే ఆనందము, ఆరోగ్యము. ప్రతికూలమైనవి ఉంటే దుఃఖము, రోగము.